ఏంటి ఈరోజు పంచాయతీకి ఎవరు రాలేదు? ఏంటి పంచాయతీ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అవునమ్మా, ఇంకా సేపట్లో స్టార్ట్ అయ్యిద్ది. అదేమైనా బస్సా ట్రైనా కాసేపు ఈసేపు అని? ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది కరెక్ట్గా టైం చెప్పండి. అంటే మా సర్పంచ్ గారు రావాలమ్మా, ఆయన వచ్చాక స్టార్ట్ అయ్యిద్ది. ఇంటికి మీకే సమస్య వచ్చింది? నువ్వు సర్పంచ్వి కాదుగా, నీకెందుకు చెప్పాలి? ఆయన వచ్చాక చెప్తాలి. వద్దే, నేను చెప్తున్నానుగా. లేదు, నాకు కావాల్సిందే. ఏంటండి, ఏమైంది? అది భయ్యా, నీకు చెప్పాలా ఏంటి? నువ్వు ఆగుతావా? నేను చెప్తానుగా. ముందు ఎవరో ఒకరు చెప్పండి అయ్యా. నాకు డివోర్స్ కావాలి. నేను చెప్పేది ఒకసారినే. నేను ఎవరి మాట వినను. మా సర్పంచ్ గారు వస్తున్నారు. నమస్కారం అయ్యా. ఎవర్రా వీళ్ళంతా? ఏదో సమస్య అంట, పరిష్కారం కోసం వచ్చారు. మీ సమస్య ఏంటో సర్పంచ్ గారికి చెప్పండి. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? నా సమస్య ఏంటంటే నాకు డివోర్స్ కావాలి. డివోర్స్ ఎందుకమ్మా? కలిసి ఉండడానికి. ఇలాంటి బఫర్ మాటలు నాకు వద్దు. నేను చెప్పిందే మీరు వినండి. నాకు డివోర్స్ కావాలి అంతే. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. ఇదిగోండి సర్పంచ్ గారు, నేను చెప్పేది కూడా ఒకసారి మీరు వినండి. నీతో తర్వాత మాట్లాడతాను, ముందు అమ్మాయితో మాట్లాడనివ్వు. అది కాదండి. చెప్పేది కూడా వింటాం, ముందు అమ్మాయి చెప్పనివ్వు. ఏది చెప్పాలనుకుంటుందో నువ్వు చెప్పమ్మా. అదేనండి, నాకైతే డివోర్స్ కావాలి, మీరు ఇప్పించండి. నీకు అంత కష్టం ఏమొచ్చింది? నేను డెబిట్ కార్డ్ అడిగితే డెబిట్ కార్డ్ ఇవ్వట్లేదు, షాపింగ్కి రమ్మంటే రావట్లేదు. అదే మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే నేనేం చెప్పినా వినట్లేదు. మరి దీనికి కూడా తీసుకుంటారా ఎవరైనా? ఒకసారి కూర్చుని మాట్లాడుకునేదానికి ఇంతవరకు ఎందుకమ్మా? కాపుతారా మీ ఎదవ సోది? నేను చెప్పేది ఎవ్వరు వినరు. చెప్పయ్యా, కోపడకు. అదేమో నేను చెప్పేది వినదు, మీరేమో నన్ను మాట్లాడనివ్వరు. ఎలా నేను ఉండేది? ఇప్పటికైనా చెప్పుకోవాల్సింది ఏముంది అసలు? అదేనయ్యా, అమ్మాయికి డివోర్స్ కావాలంటుందిగా, నీకు కావాలా వద్దా? డివోర్సా? ఎవరికి? అసలు పెళ్ళి కాలేదంటే డివోర్స్ ఏంట్రా అయ్యా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవునండి, దానికి ఆ పక్కన ఉన్న పెద్ద కాఫీ షాప్కి తీసుకెళ్ళమని చెప్పింది. నేనేమో తీసుకెళ్ళని చెప్పానని ఇక్కడికి తీసుకొచ్చి ఏదో పంచాయతీ పెట్టింది. మా పంచాయతీ సమయాన్ని ఇలా వృధా చేసినందుకు మీకు పనిష్మెంట్ వెయ్యాలి. అరే, వీళ్ళ దగ్గర 500 వసూలు చేయరా. అలాగేనండి. సరిపోయిందా? 200 కాఫీ కోసం 300 ఫైన్ వేయించుకున్నావు. నువ్వే కట్టు, నేనేం కట్టను. ఈడెవడు మనకు పనిష్మెంట్ వేయడానికి? ఈడి పెడత మొక్కం. అమ్మా, సరిగ్గా మాట్లాడండి. ఏంట్రా మర్యాద ఇచ్చి మాట్లాడేది? నూనె ఇది వచ్చేట్టు ఇదో పంచాయతీ, టైం వేస్ట్ అని చెప్పి దీనికో పనిష్మెంట్ ఏమీ చెప్పలేదు. నేను డబ్బులు కట్టను, మీరేం చేసుకోవాలో అది చేసుకోండి. సారీ సర్పంచ్ గారు, నేను కడతాను 500. ఎక్కడ కట్టాలో చెప్పండి. నేను వస్తున్నాను, నాగుబాబు. రండి, అక్కడ కట్టాలి. పొద్దున్నే ఇలాంటి వాళ్ళు తగిలారేంట్రా బాబు? సర్పంచ్ గారు 500 కట్టేశాడండి ఆ అబ్బాయి. సర్లేరా, ఇంకెవరు రాలేదా? అదిగోండి, అక్కడ ఎవరో వస్తున్నారు. హలో, నమస్కారం అమ్మా, మీకే సమస్య ఉంది చెప్పండి. నా వాచ్ పడిపోయింది ఇక్కడ. ఇందాక నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకలేదు. ఎక్కడ పడిపోయింది అది? నాకు తెలిస్తే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? వాచ్ కోసం, బ్రాస్లెట్ కోసం, చైన్ కోసం ఇక్కడికి రాకూడదమ్మా. మీరు ఎక్కడ పడేసుకున్నారో అక్కడ వెళ్ళి వెతుక్కోండి, సరేనా? ఇంత దానికి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మరి? మీకేం రాదని చెప్పొచ్చుగా, నేను ఎత్తుక్కుంటాను. అలా కాదు తల్లి, వాచ్, బ్రాస్లెట్ ఇలాంటి దాని గురించి ఇక్కడ చర్చ పెట్టరు. ఓన్లీ పెద్ద పెద్ద విషయాలకి మాత్రమే. అలాంటప్పుడు మీరు ఏ విషయం ఉన్నా, ఏం పోయినా, ఏం జరిగినా పంచాయతీకి రండి అని ఎందుకు డంపు వేయించారు? వరేయ్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పక్కకి అర్థమయ్యేలా చెప్పు. వినకపోతే ఇంకోసారి చెప్పు, లేదా పంపించే ఇక్కడి నుంచి. అలాగేనండి. అమ్మా, మీరు పదండి, మీ వాచ్ ఎక్కడ పోయిందో అక్కడ నేను ఎతికి మీకు ఇస్తాను. అవునా? అయితే పద, అటువైపు పోయింది చెప్పి పంపించేశానండి. ఏంట్రా, తిరిగి పంచాయతీని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కేసులు వస్తున్నాయి ఏంట్రా? ఒక్కరు కూడా మంచిగా లేరు, అందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి? అదేం కాదులేండి సర్పంచ్ గారు, వస్తారులేండి. ఇదిగోండి, అటువైపు నుంచి వస్తున్నారు ఎవరు. ఎవర్రా బాబు, ఇప్పుడైనా మంచిగా మాట్లాడితే బాగుండు. ఏంటి బాబు మీ సమస్య? నా సమస్య ఏంటంటే వీడే. సమస్య ఏంటో క్లారిటీగా చెప్పండి. మా సమస్య ఏంటంటే నేను చెప్తానురా. లేదులేరా, నేను చెప్తాను కదా. ముందు ఎవరో ఒకరు చెప్పండి. సర్పంచ్ గారు ఏం లేదండి, నా సైకిల్ ఈడ వాడుకున్నాడు,
చాలా రోజులుగా. ఈడిప్పుడు సైకిల్ కొన్నాడు, మరి నేను వాడుకుంటానంటే ఇవ్వట్లేదు. అలా ఎలా కుదురుతుందయ్యా? నీకు సైకిల్ లేనప్పుడు ఈ అబ్బాయే కదా నీకు సైకిల్ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వాలి. అదేంటి సర్పంచ్ గారు అలా అంటున్నారు? నా ఇంతకు ముందున్న సైకిల్ ఎరగొట్టింది ఈడే. అదేంటి అబ్బాయి, ఇంతకు ముందు సైకిల్ ఇరగొట్టింది నువ్వేనా? నేనే. పాత సైకిల్ ఇరగొట్టిందే కాకుండా ఇప్పుడు నా కొత్త సైకిల్ కూడా ఈవిడికి ఇవ్వాలంట. ఈడి సైకిల్ ఏమో ఇప్పుడే ఇరగొట్టుకున్నాడు. ఈ సైకిల్ ఇరగొట్టేసుకుని మళ్ళీ ఆడి కొత్త సైకిల్ కావాలంటావా? అలా ఎలా కుదురుతుంది? సర్పంచ్ గారు, దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ మీరే చెప్పండి. నువ్వు కొత్త సైకిల్ ఇస్తావా ఆడికి? నేను ఇవ్వనండి. సైకిల్ ఇవ్వనంటున్నాడు కదా, ఇంకెందుకు నీ పాత సైకిల్ని రిపేర్ చేయించుకో బాగా. ఆ సైకిల్ మీద తొక్కుకోండి, సరేనా? గొడవ పడకండి. సర్పంచ్ గారు, నా దగ్గర డబ్బులు లేవండి. అరే, ఇందాక వాళ్ళు 500 ఇచ్చారు కదా, ఈ అబ్బాయికి ఇచ్చేయి, ఆ సైకిల్ బాగు చేయించుకుంటాడు. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. ఇలాంటి పంచాయతీ సిరీస్ కావాలి అంటే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. వెళ్ళొద్దాం మరి, బాయ్.